వచ్చి అంటుండగా యేసు వాడు పడి ఉండడం చూసి వాడు అప్పటికి బహుకాలం మీద ఆ స్థితిలో ఉన్నాడు ఎరిగి స్వస్థపడబోచున్నావా అని వాడిని అడిగినప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నారు. దేవదేత రాగానే ఎవరో ఒకళ్ళు వచ్చి అలా స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు. అయితే యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వారు నడిచి స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. ఎంత అద్భుతము దేవుడు ఇక్కడ చేసింది. ఆయన ఉన్న ఆశను దేవుడు ఇక్కడ ఏం చేసిందంటే నెరవేర్చిందండి. దేవుడికి మహిమ కలిగినాక యేసయ్య తన దగ్గరకు వచ్చి నీ పరుపెత్తుకొని నువ్వు నడు. ఆయనకు నడవలేవడు. ఆయన నడవలేసేవాడైతే అక్కడ నేల దగ్గరకు పోయి ఆయన ముందుగా స్వస్థత పొందుకుంటారుగా. కానీ దేవుని మాటను బట్టి ఆయన పరుపెత్తుకొని నడిచిండు. నేను నడవలేవనయ్యా, నా వల్ల కాదన్నట్టయితే ఆయన అట్లనే కూర్చొని ఉండేవాడే.